ఎవ్రీవన్. గంటలో 9 ప్రసాదాలు ఎలా అవుతాయి అని అనుకుంటే, అది కూడా చాలా ఈజీగా ఎలా అవ్వాలి అని అంటే, ఇదిగోండి చూడండి కుడుములు ఉన్నాయి కదా! ఈ 3 రకాలు చేశా. ఇక్కడికి 3 ప్రసాదాలు. అలాగే 4 చలివిడి, వడపప్పు, పానకం. ఇక్కడికి 6 అయినాయి. ఇది శనగలు 7. ఇది వినాయక చవితి కాబట్టి పాల తాలికలు. ఇక్కడికి 8 అయినాయి. 6, 7, 8 మా అందరికీ ఫేవరెట్ అయిన పులిహోర అనమాట. ఇక్కడికి 9 ప్రసాదాలు అయిపోయినాయి. ఇలా ప్లాన్ చేసుకుంటే మాత్రమే అవుతాయి అనమాట. అలాగే ప్రసాదాలు అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఇంట్లో ఇద్దరుంటే ముగ్గురికి సరిపడేటట్టు, అలాగే ముగ్గురుంటే నలుగురు, లేదు బయట ఎవరికైనా పంచుకుందామంటే మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ బట్టి మన ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవాలి తప్పితే ఇంకా ఎక్కువ చేసుకొని వేస్ట్ అయితే చెయ్యొద్దు. తినలేనంత చేసుకుని వేస్ట్ చేసుకోవడం కన్నా ఎంత కావాలో అంతే చేసుకోండి. దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మనమే తింటాం కదా! కాబట్టి ఒకసారి ఈ పాయింట్‌ని నోట్ చేసుకోండి. అలాగే నేను అంట్లు కూడా తోమేసుకున్నాను అనమాట. 1 అవర్‌లో ఈ